కర్ణాటక రెడ్డి జనసంఘ్ సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు జ్యోతి ప్రజలు చేస్తున్నారు. మన రెడ్డి నాయకులు మధ్య మనం ఈ ప్రోగ్రాం జరుపుకున్నటకు ఎంతో గర్వపడుతున్నాం. మనము ఎన్నో అడ్డంకులున్నా ఫ్లైట్లు 500 ఫ్లైట్లు రద్దయినా మన రాజమోహన్ రెడ్డి గారు, మన శ్యామలారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీ శేఖర్ రెడ్డి గారు, జనసంఘ సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి మన సభను విజయవంతం చేశారు. వారి అందరికీ పేరు పేరున రెడ్డి బంధువుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై రెడ్డి, జై రెడ్డి. మన రెడ్డి సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. శ్యామలా గారు చెప్పినట్టు, శ్యామలా గారిలాగా నేను అంత గట్టిగా చెప్పలేనేమో, రెడ్లను గురించి ఆమె చాలా బాగా వివరించారు. రెడ్డి అనేది మన పెద్దవాళ్ళే చెప్పారు, చెడినవాడు రెడ్డి పంచ చారమని. అంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పినారు. అంటే రెడ్డికి ఎంత గౌరవం ఉందో అనేది ప్రతి ఒక్క జాతికి తెలుసు. అయితే ఇప్పుడు అది ఎందుకనో మరి కొంచెం మసకబారింది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మేము ముగ్గురు అన్నదమ్ములలో పెద్ద ఆయన వచ్చేసి రాజమోహన్ రెడ్డి మా అన్నగారు, 5 సార్లు ఎంపీ. మా రెండో అన్న చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే. మా అన్నగారి కుమారుడు గౌతమ్ రెడ్డి, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్గా చేసి అనుకోని విధంగా జరిగిపోయింది. తర్వాత ఆయన బ్రదరు విక్రమ్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత నేను ఉదయగిరికి మొన్న కంటెస్ట్ చేశాను. ఈ విధంగా మా బ్రదర్ చెప్పేవారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత నెక్స్ట్ మినిట్లో రిజైన్ చేసింది మా అన్నగారు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత శక్తి ఉండాలి, ఎలాంటి ఫ్యామిలీ అనేది మా అన్నగారు ప్రతి ఒక్కటి గ్రహించారు. గ్రహించి మనం ఏమైనా సరే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోనే ఉండాలా, మనము బ్రతికినంత కాలం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోనే ఉండాలా అని మా బ్రదర్ చెప్పటము. అదే కాకుండా ఒకసారి విజయమ్మ గారు ఎవరితోనో చెప్పిందంట, మేకపాటి వాళ్ళని మాత్రం వదలకూడదు అని చెప్పి వాళ్ళ కుమారుడికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పిందంట. అంటే నీతి అనేది ఖచ్చితంగా పాటించాలా అనేది మా అన్నగారి ఉద్దేశం. మేము ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి శక్తి సామర్థ్యాలు అన్నీ గమనించే మేము మా అన్నగారు నిమిషంలోనే రిజైన్ చేయటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటము, మేము ఖచ్చితంగా ఆ పార్టీతోనే కొనసాగాలనే ఉద్దేశంతో దాంతోనే నడుస్తున్నాం. ఆరిజిన్ అనేది స్టార్ట్ అయ్యి బిఫోర్ క్రీస్తు బీసీ 300 బీసీలో స్టార్ట్ అయింది. చిన్న కమతాలుగా ఒక ఊర్లో వెళ్ళి 4 కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటములన్నీ మళ్ళా కలుపుకుంటూ ఒక గ్రామంగా ఏర్పరుస్తూ వీళ్ళకి స్వతహాగా ఆ రోజు నుంచే బీసీ 300 బీసీ నుంచి ఈ స్వతహాగా మనం కూటంగా బతకాలి, ఇలా ఉండాలి, వాళ్ళని లీడ్ చేసుకోవాలనే ఆ బ్లడ్లోనే ఆనాడు ఆ రెడ్డి సోదరులకు అందరికీ రావటం ఆ రోజు నుంచే జరిగింది. అది అలాగే కంటిన్యూ అవుతూ తర్వాత మన రెడ్డి సోదరులకు రాజ్యాధికారం అని కానీ మేనేజ్మెంట్ అంటే ఒక గ్రామాన్ని మనం ఆ గ్రామం మంచిగా ఎలా ఉండాలి, ఆ గ్రామాన్ని మనం ఎలా పెత్తనం చేస్తూ అందరికీ సహకారం చేయాలి అనేది దాదాపు 1000వ సంవత్సరం నుంచి రావడం జరిగింది. అది తెలంగాణలో కూడా ఆ రోజు నుంచి కూడా రెడ్డిల పెత్తనం అనేది
నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మన రాజ్యాధికారం అనేది మనకి దాదాపు 1325 సంవత్సరం నుండి 1440 సంవత్సరం వరకు 120 సంవత్సరాలు మన రెడ్డి ప్రథమ పొజిషన్లో ఉండి కూడా చేయటం జరిగింది. ఈ విధంగా చూస్తూ పోతూ ఉంటే ఒక్కటైతే చెప్పగలను, అమ్మ మీకు అందరికీ దయచేసి చెప్తున్నాను, అన్నలు ఎవరైనా రెడ్డి అనే పేరుని చివరి పెట్టకుండా వేరే పేరు కానీ అంతకు మధ్య కట్ చేస్తే దయచేసి మీరు ఒప్పుకోవద్దు. మా బిడ్డలకు చివర రెడ్డి ఉండాలి అని చెప్పి రెడ్డి మాత్రం పెట్టించాలని చెప్పేసి కోరుకుంటాం. మనమందరము ఆ విధంగా సంఘటితంగా ఉంటేనే నడుస్తుంది, సంఘటితంగా లేకుంటే నడవదు. ఒకటి మనకు అసలు సామెత ఉంది, 2 రాష్ట్రాల్లో ఎండగాయలు గంప అంటారు అనే దాన్ని మాత్రం మనం తెచ్చుకోవద్దు. తెలుగు రాష్ట్రాల్లో పీతల గంప పెడితే పెద్దలు చెప్తా ఉంటారు, ఒకదాన్ని ఒకటి లాక్కొని కింద పడేసుకుంటారు అని. దాని జోలికి మాత్రం మనం పోవద్దు దయచేసి. ఇప్పటి నుంచైనా దాదాపు 70 సంవత్సరాలు మనం వెనక్కిపోయి ఉన్నాము. మన కమ్యూనిటీని మనం ఎంకరేజ్ చేసుకోలేకపోతున్నాము, మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాము. చదివించుకోగలుగుతున్నామే కానీ చదువుకున్న వాడు ప్రయోజకుడు ఎట్ట వాళ్ళ చూడలేకపోతున్నాము. ఇండస్ట్రియలైజేషన్లో కూడా ఉన్నాము కానీ కొద్దిగా వెనకబడి ఉన్నాం మనం. అలాగే రాజకీయ రంగంలో మనం ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము. కానీ విద్యారంగంలో మన వాళ్ళు కూడా చాలా ముందడుగులో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉందాము, ఎంకరేజ్ చేసుకుంటూ పోదాం. ఒకటి మాత్రం చెప్పగలను, దున్నేవాడు రెడ్డి, కలం పట్టినోడు రెడ్డి. దుక్కి దున్నినోడు రెడ్డి, కలం పట్టినోడు రెడ్డి. అలం పట్టినోడు రెడ్డి, అన్నం పెట్టేవాడు రెడ్డి. పట్టెడు అన్నం పెట్టేదే కానీ ఈ రెడ్డికి చెయ్యి కిందకి జరిగేది లేదు. ఇంట్లో తినడానికి లేకున్నా కానీ పట్టెడు పెట్టాలనే చూస్తారు అమ్మలక్కలు కానీ అన్నలు కానీ మనం అడుగుదామనే ఆ ఆలోచనే రాదు. తిండి లేకపోతే పడుకోనైనా పడుకుంటారు మేలకుండా, కానీ అలాంటి పని చేయని ఆ లెగసీ మనకుంది. ఆ లెగసీతో మనం బతుకుతున్నాం. ఇలాగే బతకాలి, మనం ఇలాగే సంఘటితంగా ఉండాలి. కలం పట్టినవాడు రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన కవితలన్నీ కలం పెట్టి ఎన్నో కవితలు ఇచ్చారు. అలాగే ప్రపంచానికి సూక్తులు ఇచ్చినవాడు రెడ్డి వేమారెడ్డి, యోగి వేమన. ఈనాటికి యోగి వేమన సూక్తులు తీసుకుంటే మనము దేశాల్లో కూడా సగటు మానవునికి దగ్గరగా ఉండే భాషను ఉపయోగించి ఆయన ప్రతి ఒక్కరికి పద్యాలు వినిపించగలిగాడు. అలాగే ఆయన పెద్ద సంస్కృతం చదివికి రాలేదు, కానీ జీవితంలో ఏదైతే కావాలో ఆ జీవితాన్ని నేర్పడానికి ట్రై చేసిన వాడు మన రెడ్డి. అలాగే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి వాళ్ళని వణికించిన వాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన రెడ్డి. అమ్మాయి అయినా కానీ వీరవనిత, నాయకురాలు నాగమ్మ, బ్రాహ్మణ పల్నాడు యుద్ధంలో నాయకురాలు నాగమ్మ ఒక్కతే వీరవనితగా మనకు యుద్ధం చేసింది, ఆమె మన బిడ్డ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యుద్ధ నీతుల్లో ఉన్నాం మనం. అలాగే రాజకీయ రంగంలో తీసుకుంటే దేశానికే మొట్టమొదటి వ్యక్తిగా పనిచేసిన వాడు మన నీలం సంజీవ్ రెడ్డి గారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి, మరి చెన్నారెడ్డి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు విషయం తీసుకుంటే వీళ్ళందరూ పరిపాలించింది ఒక ఎత్తు అయితే, ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, వాళ్ళకి ఎలా మనం డెలివరీ చేయగలము అనే దాన్ని గొప్పగా ఆలోచించే ఆయన విద్యా వైద్యం అనేది తీసుకొచ్చి ప్రజల ముందు చిన్న సన్నకారు మనుషుల దగ్గర కూడా పెట్టిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఆయనకి ముద్దుల గారాల పట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి నవరత్నాలను తీసుకొచ్చేసి ప్రతి ఇంటికే డెలివరీ మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఇవ్వగలిగాడు.